హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియో అనేది నేను 1 డే బ్యాకే చేస్తున్నానండి, అంటే రాత్రి చేస్తున్నాను. రేపు పొద్దున్నే మీకు ఇది 23వ తారీఖున అయితే వీడియో మీకు పొద్దున్నే వస్తుంది. ప్రజెంట్ మనకి అవసరమైన ఇంపార్టెంట్ ఏంటంటే కేవైసీలు అనేది ప్రాబ్లమ్స్ రావడం, దానికి సంబంధించి మెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. అది అప్డేట్ అనేది మళ్ళీ జరిగింది. మొన్నటిదాకా మెయిల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ అప్డేట్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ జరిగినాయి, దాని అప్డేట్ జరిగింది. నేను రాత్రి లైవ్ చేసుకున్నాం కదా, కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాగానే చెప్తాను కదా. కేవైసీ ప్రాబ్లం కూడా ఇప్పుడు చాలా వరకు అయితే అయింది. అది ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. దయచేసి వీడియోలు స్కిప్ చేయమాకండి, ఓకే? స్కిప్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు లాస్ అవుతున్నారు. 10 మందికి షేర్ చేయండి, మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది. ఓకేనండి, వీడియోలో అయితే ఎలా చేసుకోవాలి ఏంటని మొత్తం చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు. అలాగే షేర్ చేయండి మన ఫౌండర్స్ అందరికీ. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వచ్చేసి ఎవరైతే కేవైసీలు చేసుకున్నప్పుడు 2 సార్లు ఫేస్ చేసి 3వసారి చూపిద్దాం అంటే వెరిఫికేషన్ రీచ్డ్ అని వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది. దాదాపు 3 డేస్ బట్టి మనం అదే మాట్లాడుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మెయిల్స్ వచ్చినాయి అన్నమాట. ఓకేనండి, ఏ మెయిల్తో అయితే మీరు చేశారో ఆ మెయిల్కి నేను ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఒక యారో మార్క్ పెట్టాను చూసారా, సపోర్ట్ అని వచ్చింది. ఇది స్పామ్లోకి వచ్చింది నాకు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీ జీమెయిల్లో స్పామ్ అనే ఆప్షన్లోకి వచ్చిందా లేదా ఇన్బాక్స్లోకి వచ్చిందా చెక్ చేసుకోండి. నాకైతే స్పామ్లో వచ్చింది. ఇన్బాక్స్లో నేను చెక్ చేశాను. ఆల్రెడీ మనం మెయిల్స్ పంపించాక మెయిల్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయినాయి అన్నమాట. అంటే కంపెనీకి మనం పంపించిన మెయిల్ రిజెక్ట్ అయినాయి. బట్ ఏంటంటే మనం పంపించడం వల్ల కంపెనీకి తెలిసిందిగా కంప్లైంట్, దానివల్ల మనకు ఎంతో కొంత ఉపయోగం అయినట్టే అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి మెయిల్స్ అనేది స్పామ్లోకి వచ్చినాయి. నాకు మీకు మెయిల్ అనేది స్పామ్లోకి వచ్చిందా ఇన్బాక్స్లోకి వచ్చిందా చెక్ చేసుకొని స్పామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా సపోర్ట్ అని కనిపిస్తుంది. సపోర్ట్ కేవైసీ అని చెప్పి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండో ఫోటోలో చూపించినట్టు నాట్ ఏ స్పామ్ అని దాని మీద క్లిక్ చేయండి. రిపోర్ట్ నాట్ ఏ స్పామ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పైకి వెళ్తుంది అన్నమాట. దాని తర్వాత కంప్లీట్ యువర్ వెరిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఫోటోలో చూపించినట్టు మళ్ళీ మీరు గతంలో కేవైసీ చేసుకున్నప్పుడు ఏ రకంగా స్టార్ట్ చేస్తారో మళ్ళీ అదే విధంగా వస్తుంది. మధ్యలో ఈ 2 ఫోటోలు అనేది మార్నింగ్ నేను ట్రైన్లో ఉన్నానండి, మళ్ళీ చెక్ చేసినప్పుడు ఈ రకాల కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది. అంటే ఆ రకంగా వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ రకంగా రెడ్ కలర్లో వస్తుంది అన్నమాట. అంటే కేవైసీకి ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుద్ది, మధ్యలో ఓపెన్ చేయండి అని. అలా కాకుండా మళ్ళీ మనం లాగిన్ చేసాం అనుకోండి, గతంలో మనకి ఏదైతే మెంబర్స్ రీచ్ అయిన ప్రాబ్లం అంటే లిమిట్ రీచ్ అయిన ప్రాబ్లం వస్తుందో ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. కాబట్టి ఖాళీ టైంలో 4 గంటలకు 5 గంటలకు మధ్యలో మీ మెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ చెక్ చేయండి. మిగతా డీటెయిల్స్ అనేది కూడా నేను చెప్తాను, దాన్ని బట్టి చేసుకోండి. ప్రజెంట్ నేను రాత్రి ఆనందపడ్డాను, సరే కేవైసీ ప్రాబ్లం వచ్చింది కదా క్లియర్ అయిందని. మళ్ళీ పొద్దునకు వచ్చింది. అందుకే ఈ మధ్యలో ఈ యొక్క బిట్ అనేది మార్నింగ్ ట్రైన్లో ఉండే మీకోసం మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ చాలామంది ఏంటంటే మీరు వస్తుందన్నారు ఇంకా రాలేదండి, మళ్ళీ మాకు ఎలా వస్తుందని కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మళ్ళీ ఈ యొక్క బిట్ అనేది మార్నింగ్ కలుపుతుంది అనమాట. ప్రజెంట్ మళ్ళీ ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి చూడొచ్చు, కానీ మళ్ళీ ఇది ఎప్పుడైనా సరే షార్ట్ అవుట్ అవచ్చు అన్నమాట. ఓకేనా, కానీ ఆ అప్డేట్ కామనే. అంటే మీకు మెయిల్కి రావడం కానివ్వండి, మళ్ళీ మీరు కేవైసీ చేసుకోమని చెప్పడం ఇవన్నీ కామనే. కాబట్టి నేను అది కూడా కంటిన్యూగా చెప్తున్నాను. ఓకేనండి, ఇక్కడ నేను 1కి 2 సార్లు చెప్తాను. ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఒక్కసారి మీకు రెడ్ కలర్ ఇంటూ మార్క్ పడితే వెంటనే చేయొద్దు, ఓకే? ఒక్కసారి మీకు రెడ్ కలర్ ఇంటూ మార్క్ పెట్టి డిక్లైన్ అని వస్తే వెంటనే చేయొద్దు. అవసరమైతే ఒక 6 గంటలు 7 గంటల తర్వాత చేయండి. మళ్ళీ లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసి మళ్ళీ ఒక 5-6 గంటల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆన్ చేసి మంచి లైటింగ్ కండిషన్లో ముఖం కనబడేలాగా దగ్గరికి చేయండి, ఓకే? చాలామంది సరిగ్గా చూపించట్లేదండి, ఫేస్ సరిగ్గా చూపించకపోవడం, లైటింగ్ కండిషన్ లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చినా సరే అది తీసుకోకుండా రిజెక్ట్ అయ్యి వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ రీచ్డ్ అని వచ్చింది. వాళ్ళందరికీ కూడా కంపెనీ సైడ్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి. నాకైతే వచ్చింది, ఆల్రెడీ మనం 3 డేస్ బ్యాక్ చెప్పుకున్నాం కదా, నాకైతే ఈరోజు వచ్చిందన్నమాట. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, ఓకే? మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో ఏంటనేది స్పామ్లో చెక్ చేయండి, ఇన్బాక్స్లో చెక్ చేయండి. ఎక్కడో దగ్గర మీకు ఇక్కడ సపోర్ట్ అని వస్తుంది, కంప్లీట్ యువర్ కేవైసీ వెరిఫికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది స్పామ్లోకి వెళ్తే నాట్ ఏ స్పామ్ అని క్లిక్ చేసి కంటిన్యూ కేవైసీ మీద క్లిక్ చేయగానే మీకు 3వ ఫోటోలో వచ్చినట్టు స్టార్ట్ వెరిఫికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి యథావిధిగా మీ ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చి మీ ఫేస్ ఇవ్వండి. ఒకసారి ఇవ్వండి, అవ్వకపోతే ఒక 6 గంటల తర్వాత మళ్ళీ చేయండి, ఓకేనా? మొత్తం మీద నా అకౌంట్లో 2 అకౌంట్లు కేవైసీలు అవ్వలేదండి. రెండిళ్ళకి కూడా మెయిల్స్ వచ్చినాయి. అంటే కేవైసీ చేసినప్పుడు అకౌంట్ రీచ్డ్ మల్టిపుల్ టైమ్స్ అని వచ్చి ఎల్లో కలర్లో వచ్చింది కదా,
ఆ 2 అకౌంట్లు కూడా మెయిల్స్ వచ్చినాయి. 2 కూడా స్పామ్‌లోకి వచ్చినాయి. ఓకేనా. అందుకే 1కి 2 సార్లు నేను నా అకౌంట్స్ మీద ప్రయోగాలు చేసి మీకు చెప్తున్నా. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తది. ఓకేనండి. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు యాక్టివ్ మై అకౌంట్ అనేది 24 గంటలలోపే మీరు యాక్టివ్ చేస్తేనే అది రిజిస్టర్ అవుతారు. కానీ ఇక్కడ కేవైసీకి ఎక్కడ కూడా మనకు టైం లిమిట్ ఇవ్వాల. మీరు చూసినట్టయితే ఎక్కడో కూడా 24 గంటల్లో గల కేవైసీ చేయాలి, లేదా 10 గంటలలోపు కేవైసీ చేయాలని టైం లిమిట్ అనేది ఎక్కడా లేదు. ఓకేనా. కాబట్టి ఎవరు టెన్షన్ పడమాకండి. కేవైసీ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ చెక్ చేసుకోండి కేవైసీ సంబంధించిన మెయిల్ వచ్చిందా లేదా. బ్లూ కలర్ మీద నొక్కండి. మీకు కేవైసీ చేసే టైం ఉంటే కేవైసీ అదే టైంలో చేసేయండి. ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇచ్చేయండి. ఓకేనా. ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు చెప్పరు మీకు, ఎందుకంటే నేను ప్రయోగాలు చేసి మీకు చెప్తున్నా. అంతేకాని ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు ఇక్కడ. ఓకేనండి. కాబట్టి ఎవరికైతే మెయిల్స్ రాలేదో, అంటే ఏ మెయిల్స్ వెరిఫికేషన్ మెయిల్స్ రాలేదో వస్తాయి మ్యాక్సిమం అందరికీ కూడా. రాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి. అలాగే ఎవరికైతే యాక్టివ్ మై అకౌంట్ అనేది రాలేదు, అంటే మీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ అవ్వలేదు, వాళ్ళందరూ కూడా లాగిన్ చేస్తే 24 అవర్స్ తర్వాత మీకు ఇన్బాక్స్లో వస్తుందని చెప్పుద్ది. అలా అన్న తర్వాత 24 గంటలలోపు వస్తుంది. ఓకేనంటే మెయిల్ ప్రాబ్లం క్లియర్ అయింది. రిజిస్ట్రేషన్ లింక్ పంపించినప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా మ్యాక్సిమం అందరికీ కూడా వస్తున్నాయి. 10 మంది దాటితే రిజిస్ట్రేషన్లో పనిచేయదు మాట లింకు, అది గమనించండి. మూడోది వచ్చేసి కేవైసీలు. ఈ 3 కంప్లైంట్లు నిన్న 2 క్లియర్ అయినాయి. ఈరోజు మార్నింగ్ కల్లా మనకి ఈ 3 కూడా క్లియర్ అయినాయి. ఇంకా మేజర్గా ప్రశాంతంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ 1కి 2 సార్లు చెప్తున్నా, చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే డౌట్స్ అనేవి రోజు వస్తూనే ఉన్నాయండి అందరికీ కూడా. రిపీట్గా వచ్చిన డౌట్లే వస్తున్నాయి. అంతకుమించి కొత్త డౌట్స్ ఏం కాదు. ప్రతిదానికి మన ఛానల్ అయితే ఆన్సర్ ఉంటుంది. మీరు ఆన్ బేస్లో ఫౌండర్నే కాకుండా ఎవరికైనా సరే మీ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ పంపించవచ్చు. అలాగే ఫౌండర్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ అయితే ఇక్కడ ఏమీ లేదు. అలాగే మీరు ఇచ్చే మెయిల్ ఐడి కానీ మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ కానీ ఆన్ పేస్ది ఇవ్వాలని రూల్ అయినా కూడా లేదు. అది ఇవ్వాలనుకుంటే అది పని చేస్తే ఇవ్వండి, పని చేయకపోతే కొత్త ఇచ్చుకోండి. పేరు కూడా అంతే, ఆన్ పేస్లో పేరు ఇవ్వాలంటే మీకు కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే మార్చుకోండి. ఇవన్నీ కూడా మీ ఒపీనియన్ అనమాట. ఏది మార్చుకున్నా, ఏం చేసుకున్నా, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంతా మీ సొంత ఒపీనియనే. ఆన్ పేస్కు దీనికి ఎటువంటి ఇంటర్లింక్ లేదని మనకు 1కి 2 సార్లు CEO గారు చెప్పారు. ఓకేనా. కాబట్టి టెన్షన్ పడమాకండి. అందరూ కూడా ఈ 2 డేస్లో నేను చెప్పిన వీడియోలన్నీ కూడా కంప్లీట్గా చూడండి. మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోయి ఫ్రెష్గా మొత్తం అన్ని గ్రీన్లో ఉంటాయి, మీకు వెరిఫైడ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా. అందరూ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. ఓకేనండి. కాబట్టి 3 కంప్లైంట్స్ కూడా క్లియర్ అయ్యాయి. 1కి 2 సార్లు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది సగం వీడియో చూస్తున్నారు, మళ్ళీ అదే రిపీట్గా అడుగుతున్నారు. ఓకేనండి. రిజిస్ట్రేషన్ లింక్లు అనేవి పనిచేస్తున్నాయి. ఇది ఫస్ట్ది, ఇది క్లియర్ అయింది. రెండోది వచ్చేసి మీ యాక్టివ్ మై అకౌంట్ అనేది చాలామందికి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఎర్రర్ వచ్చింది. యాక్టివ్ మై అకౌంట్ మీద జీమెయిల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ లాగిన్ చేసినప్పుడు 24 అవర్స్ తర్వాత మీ మెయిల్కి ఇన్బాక్స్కి అయితే ఒక మెయిల్ వస్తుంది, చెక్ చేయండి అంటుంది. అలా లాగిన్ చేయండి. అలా వచ్చిన లాగిన్ చేస్తే మీకు ఒక 24 గంటలలోపు మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్ మై అకౌంట్ ఆప్షన్ వస్తుంది. 24 గంటలలోపు 1కి 2 సార్లు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. అక్కడ వరకు అయిపోతే నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రొసీజర్, అది కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనండి. మీకు మొత్తం క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను చెప్పింది ఒక కంపెనీ మన వైరల్ పే వన్ ఆపర్చునిటీ కంపెనీ గురించి, అది ఒక 2 నిమిషాలు చెప్పేసి వీడియో అనేది క్లోజ్ చేసేస్తాను. ఒక 10 రోజుల క్రితం వైరల్ పే సంస్థకు సంబంధించిన చైర్మన్ గారు అయితే పర్సనల్గా ఏలూరు మీదుగా వచ్చినప్పుడు నా షాపుకు కూడా వచ్చి కలవడం జరిగిందన్నమాట. ఈ సెంటర్ ఫోటోలో ఉన్నారు కదా, అంటే నా పక్కన మీకు యారో మార్క్ వేస్తున్నాను చూసారా, ఆయనే కంపెనీ చైర్మన్ అనమాట. మనం దాదాపు ఒక 3-4 మంత్స్ బట్టి చెప్తున్నాం కానీ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది ఈ 2 కంపెనీలు కూడా ఒకలేనండి. అంటే వైరల్ పే అనేది ఏంటంటే పోస్ట్ పెయిడ్ అగ్రిగేటర్, అంటే ఈజీగా చెప్పుకోవాలంటే అమెజాను, దాని తర్వాత ఫ్లిప్కార్టు, దాని తర్వాత ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఏ రకంగా పనిచేస్తాయో ఆ రకంగా సంబంధించిన అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆపర్చునిటీ ఏంటంటే టాస్కులు చూడడం ద్వారా, అంటే యాడ్స్ చూడడం ద్వారా మీకు మనీ జనరేట్ అవుద్ది. ఈ రెండింటికి కూడా ఎటువంటి పెట్టుబడి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనండి. పెట్టుబడి పెట్టాల్సి వస్తే అది కూడా మీ జోబీ నుంచి కాకుండా దీంట్లో సంపాదించిన డబ్బులతోనే పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడు మనకి ఒక ఏరియాలో పిన్ కోడ్ అనేది మనకు కావాలి అనుకున్నప్పుడు. ఓకేనా. కాబట్టి ఈరోజు మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి చేత వైరల్ పే సంబంధించిన అప్లికేషన్ అనేది అప్డేట్ మోడల్లో లాంచింగ్ సంబంధించి ఆయన ఇంటికి వెళ్ళారన్నమాట. దానికి సంబంధించి ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయించడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో అప్డేట్ వర్షన్ అనేది కూడా ప్లేస్టోర్లోకి వస్తుంది. కాబట్టి ఈ రేంజ్లో వెళ్తుంది. అంటే ఒక ఐటీ మినిస్టర్ చేత లాంచింగ్లోకి వెళ్ళే ప్రోడక్ట్ వస్తుందంటే ఎంత జెన్యున్గా ఉంటుంది. ఆల్రెడీ ప్లేస్టోర్లో ఉంది కూడా, ఇంకా అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఈ రకంగా ఉంది కాబట్టి మనం చేసేది ఏదైతే ఉందో జెన్యున్గా, అలాగే పెట్టుబడి లేకుండా ఇన్కమ్ వచ్చే విధంగా ఉంది. కాబట్టి నేను ఎంత క్లారిటీగా ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట ప్రతిరోజు. ఓకేనండి. కాబట్టి ఇంత జెన్యున్గా ఉంది. ఇంకా ఎవరైనా ₹1 సంపాదించాలి
అది కూడా ఫ్రీగా అనుకున్న వాళ్ళు కింద వన్ ఆపర్చునిటీ అనే వీడియో లింక్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసి పూర్తిగా వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనండి. పెట్టుబడి లేకుండానే నేను దాదాపు 60,000 దాకా సంపాదించాను. మీరు కూడా టీం చేసుకుంటూ సంపాదించవచ్చు. అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఎవరిని మనం పొద్దునుంచి రాత్రి దాకా చూస్తూ ఉండమంటలా. వాళ్ళ ఖాళీ సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయించమంటున్నాం అంతే. కేటాయించి టీం చేసుకున్న వాళ్ళకి మంచిగా ఇన్కమ్ అనేది వస్తుంది. మనం చాలా చేసాం, చాలా స్కాములు, చాలా స్కీములు చూసే ఉంటాము. అవన్నీ మనం డబ్బులు పెట్టి నష్టపోయాం. ఇక్కడ మనం పైసా కూడా పెట్టట్లేదు అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనండి. వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.